పంట చేతికొస్తుందని సంతోషిద్దామంటే కంటతడి మాత్రమే మిగులుతున్నది రైతాంగం పరిస్థితి. ఎస్పెషల్లీ కృష్ణా, గుంటూరు జిల్లా రైతులకి ఈ నరకం ప్రతి ఏడాది వస్తుంది. మిగతా వాళ్ళు ఏడుస్తుంటారు 3 పంటలు పండే ప్రాంతం అని. కానీ 3 పంటల్లో ఒక పంట చేతికొస్తే 2 పంటలు వెళ్ళిపోయాయి ఇదివరకు. ఒకటి వరదలకి, ఇంకొకటి తుఫాన్లకి. తర్వాత కాలంలో ఇప్పుడు నీళ్ల పరంగా చూస్తే 2 పంటలకొస్తున్నాయి. అది కూడా పులిచింతలు కట్టడం వలన, అలాగే దాని పేరేంటది పట్టిసీమ వాటర్‌ని ఇవతలకి ఇవ్వడం వలన వస్తున్నాయి. కృష్ణా జిల్లాకి వీటిటికి. అయితే ఇప్పుడు అక్కడ పంట చేతికొచ్చినప్పుడు క్రిందటిసారి వరదల దెబ్బ కొడితే ఈసారి తుఫాన్ల దెబ్బ కొట్టింది. జగన్ జనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏది పెనమలూరు నుంచి మచిలీపట్నం దాకా వెళ్తున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా అడుగడుగునా ప్రతి రైతు కంటతడి పెట్టి చెప్తున్నది అదే. ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చేటటువంటి ఇన్పుట్ సబ్సిడీ గతంలో ఎలా వచ్చింది జగన్ టైంలో, ఎన్నిసార్లు వచ్చిందో చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఇప్పుడు ఇంతవరకు రాలేదన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇప్పించాలన్నటువంటిది, అలాగే పరిహారం కావాలన్నటువంటిది రైతాంగం కోరుతున్నది. జగన్ వాళ్ళకి అండగా నిలబడతానని ప్రకటించిన అంశం.